టైమ్స్ లో ఒకవైపు భారతరత్న రాజ్యాంగ శిల్పి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, మరోవైపు ఇందిరమ్మ, మరి భారతదేశంలోనే మొట్టమొదటి బాలికా విద్యాలయాన్ని స్థాపించి బాలికా విద్యను ప్రోత్సహించి సమానత్వం కోసం, స్వేచ్ఛ కోసం, పేదరిక నిర్మూలన కోసం చేసిన మహాత్మా జ్యోతిబా పూలే, అమ్మ సావిత్రి పూలే. ఒక్కసారి గట్టిగా చప్పట్లు కొట్టడం వినపడాలి. థ్యాంక్ యూ. బహుజన బిడ్డలందరి మన చదువుల తల్లికి సావిత్రి పూలకు జై భీమ్ జై భీమ్ జై భీమ్ జై భీమ్ జై భీమ్ జై భీమ్ అలా జై భీమ్ జై భీమ్ జై భీమ్ జై భీమ్ అలా జై భీమ్ జై భీమ్ జై భీమ్ జై భీమ్ అలా జై భీమ్ జై భీమ్ జై భీమ్ జై భీమ్ అలా జై భీమ్ బల 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 బల. మనమంతా ఎంతో ప్రేమగా, భక్తిగా, ఆత్మీయతతో, ఆనందంతో చేసుకుంటున్న పండగ మహాత్మా జ్యోతిబా పూలే, సావిత్రి పూలే. అంటే అవి కేవలం ఒక చరిత్ర చెప్పిన పాఠాలు కావు. చరిత్ర గతంలోనూ, వర్తమానంలోనూ, భవిష్యత్తులోనూ కూడా మనకు ఎప్పుడూ శాశ్వతంగా స్ఫూర్తినిచ్చి బడుగు బలహీన వర్గాల కీర్తిని దశ దిశలా వ్యాపింపచేసేందుకు చదువు ఒక్కటే ప్రధానమని చెప్పిన అదిగో ఆ తల్లిదండ్రులు లాంటి సావిత్రమ్మ, జ్యోతిబా పూలే విగ్రహాలు మనల్ని ఆశీర్వదిస్తూ ఉన్నాయి. గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు ఇప్పుడే ఆవిష్కరించారు. మనందరికీ తెలుసు, తెలివి ఒక్కరి సొత్తు కాదు. విద్యార్హతలు, అలాగే ప్రతిభా సామర్థ్యాలు ఒకరికి పరిమితం కాదు. కులాలు, మతాలు, వర్ణాలు, వర్గాలు